గురించి కొంత మీరు మాట్లాడాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సార్ మాట్లాడగలరు, ఎందుకంటే లెక్చరర్ వర్క్ చేశారు కాబట్టి, ఫ్యాకల్టీకి ఉన్నారు కాబట్టి, అది కూడా ఇంజనీరింగ్ కాలేజీలో చేశారనమాట, పెద్ద పెద్ద పిల్లల దగ్గర చేశారనమాట. అందుకని చెప్పేసి మరి మీకు కూడా కొంచెం మంచి సూచనలు, మీకు ధైర్యం ఇచ్చే విషయాలు సార్ మీకు చెప్తారు. సార్ ప్లీజ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదే చిన్నారులందరికీ నా ఆశీస్సులు, పెద్దలందరికీ నా నమస్కారాలు. ఎట్లున్నారు? సార్ బాగా క్లియర్, నాకేం చెప్పాలి. ఎట్లున్నారు? ఇప్పుడు కరెక్ట్. తిన్నారు కదా టిఫిన్ పొద్దున? ఓకే, అర్థమైంది మీలో జోష్ ఉందనేది. ఓకే, వెరీ గుడ్. సో ముఖ్యంగా నాదైతే వాస్తవం అంటే అంత పెద్ద బిజీ షెడ్యూల్ అయితే లేదు, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి. రెండవది, ఈ ఏరియాకి నేను చాలా సుపరిచితం. ఎందుకు సుపరిచితం అంటే నేను 2014లో ఇక్కడ తాలూకా ఎస్ఐగా పనిచేసాను. సో అప్పుడు నాదే ఈ సెక్టర్ అంతా అనమాట. అంటే తాలూకా పోలీస్ స్టేషన్ అప్పుడు అక్కడ టౌన్లో ఉండేది ఎంఆర్ ఆఫీస్ దగ్గర. సో ఈ గార్గేపురం కానీ, లేదంటే ఈ మన నందనపల్లి, నూతనపల్లి, సూదిరెడ్డిపల్లి, పసుపల్ల, మిలిటరీ కాలనీ, ఇదంతా. సో ఇదంతా ఆ నందరం మై పెట్రోల్ ఇదంతా. సో మ్యాక్సిమం చాలాసార్లు ఇట్లా రావడం పోవడం, ఎన్నో సందర్భాల్లో ఎన్నో కేసుల విషయంలో కానీ, లేదంటే ఇట్లా మన ఇక్కడ కూడా వచ్చాను సార్. అప్పుడు కూడా పెద్దోళ్ళు ఉన్నారు, అప్పుడు వాళ్ళకు కూడా ఏదో పంపిణీ కార్యక్రమం ఉంటే అప్పుడు కూడా వచ్చాను నేను. ఎస్ మేడం, అప్పుడు కూడా వచ్చినాను, నాకు బాగా గుర్తుంది. సో నాకు ఈ ఏరియా చాలా సుపరిచితమే. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం వల్ల నాకు ఎవరైతే ఉన్నాడో ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి మా వంతుగా మేమేం చేయలేకపోయినా కానీ అందులో భాగస్వాములు మమ్మల్ని చేస్తున్నారు కాబట్టి ముందుగా బాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, మరి మిగతా ఇక్కడ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలా మటుకు ఈ ఆలోచన రావడమే చాలా గొప్పది. నేను అనుకున్నాను, సార్ నేను కూడా ఏదైనా కాంట్రిబ్యూట్ చేయకుండా నేను ఎట్లా రావాలి అని నేను ఒక ప్రశ్న వేసిన. సార్ ఒకటే అన్నారు, ఎవరు కాంట్రిబ్యూషన్ లేదు సార్, ఇట్ ఈస్ మై ఓన్ కాంట్రిబ్యూషన్ ప్లస్ మా పిల్లలు, మా ఫ్యామిలీ, నేను కూడా. సో వారికి చేదోడు వాళ్ళుగా వారి మిస్సెస్ మరియు వారి పాప కూడా ఉండడం చాలా సంతోషదాయకం. ఈ కాలంలో ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతామంటే ఎన్నికేస్తారు, వెనక్కి చేయగలుగుతారు, ఎందుకు ఖర్చు పెడతావు, అది చేస్తారు, ఇది అది. బట్ అవన్నీ కాకుండా వాళ్ళు కూడా ఒకటి చేస్తే వాళ్ళు 2 అడుగులు ముందర చేసి బాదం పాన్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే కష్టం ఈ కాలంలో. మన గురించి మనం ఆలోచించడం ఎక్కువ ఉంటుంది కానీ వేరే వాళ్ళ గురించి ఆలోచించడం చాలా తక్కువ. అట్లాంటి టైంలో మీ గురించి ఆలోచించి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఏదో రకమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందించాలనేది ఏదైతే ఆ గుణం ఉందో అది చాలా అరుదు. సర్వీస్ టు హ్యూమన్ కైండ్ ఈజ్ సర్వీస్ టు గాడ్, అంతే కదా. మానవ సేవ మాధవ. ఏం చేస్తాం, మనం గుళ్ళకు పోతాం, మసీదులు పోతాం, చర్చిలకు పోతాం, ఆడ బయట అడగ తినేవాళ్ళకి 10 రూపాయలు టెంకాయ కొట్టేస్తాం, లేదంటే ఇంకోటి చేస్తాం, అంతేనా. వాడు అడుగుతూ ఉంటాడు, ఆకలి అంటుంటాడు, కానీ మనకు ఒక 10 పైసలు కూడా ఇవ్వం, కానీ వెళ్ళిపోతాం. ఏం ప్రయోజనం? ఇది చాలామంది ఆలోచనలో ఉండదు. కానీ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, ఎవరైతే అవసరం ఉంది వాళ్ళకి, ఎవరైతే మా సహాయం ఉంది, లేదంటే సమాజంలో వాళ్ళు ఇదిగా ఉన్నప్పుడు వాళ్ళని మంచిగా తోడ్పాటు అందించి వాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుందా ఉండదా? మీలో కొంతమంది మంచి డాన్సర్స్ ఉంటారు, మంచి సింగర్స్ ఉంటారు, మంచి పెయింటర్స్ ఉంటారు, మంచి ఆర్టిస్ట్ ఉంటారు. ఉన్నారు సార్, ఉన్నారు కదా. ప్రతి ఒక్కరు దేవుడు, భగవంతుడు గిఫ్ట్ అనేది ఇస్తాడు, ఒక టాలెంట్ అనేది ఇస్తాడు. సో ఎవరు కూడా మనం తక్కువ కాదు, అర్థమవుతుందా? సో కాబట్టి మీరు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీకు ఎనీ సహాయం సార్, వాళ్ళకి ఏదైనా హెల్ప్ ఉంటే, అంటే ఫార్మ్ ఆఫ్ బుక్స్ కానీ ఏదో నా వరకు నేను ఏదైనా చెప్పి నెక్స్ట్ టైం నన్ను కూడా మీరు దాంట్లో ఇంక్లూడ్ చేయండి. ఎందుకంటే వాస్తవాన్ని మర్చిపోతాను నేను కూడా, ఎందుకంటే మా దాంట్లో పోయి మర్చిపోతా అంటాము. జస్ట్ ఎప్పుడన్నా 1 నెల ముందు అట్లా ఇట్లాంటి డేస్, ఎస్పెషల్లీ మీరు రెగ్యులర్ ఈ టైం ఏదో పోతారు కదా, అట్లాంటి టైం వీళ్ళ ప్రోగ్రామ్ విషయంలో మాత్రం నన్ను కూడా భాగస్వామ్యం చేయండి. ఏదో నేను కూడా మీకు సహాయ సహకారాలు, అంటే సహాయం అని కాదు, నా వంతు ఇది. ఎందుకంటే ఆ అలవాటు అనేది నేర్చుకోవాలి. వాస్తవం అంటే మేము 24 గంటలు ఎంతమంది గంటలు తీసుకున్నామో, ఇంట్లో పెట్టినామో, పిల్లలను తీసుకున్నామో, పక్క పిల్లలు అవసరం ఉన్న పిల్లల పరిస్థితి ఏంటనేది ఆలోచించాం. అది ఆలోచింపజేయక నేను ఆలోచించిన బాగా.
వాస్తవమే కదా. మా మిస్సెస్ కూడా అంటుంది యాక్చువల్గా అంటే ఆమె ఫస్ట్ సాలరీ వస్తే మా అమ్మ 10,000, మా అన్నకు 10,000, వాళ్ళ అమ్మకు 10,000 ఇచ్చింది, ఇంకా మీద దేవునికి పెడతారని. ఓకే చేయని చెప్పాను. అంటే ఏమంటే ఆ రావాలి వాళ్ళలో వస్తే ఆటోమేటిక్గా. అట్లాంటి మాలో లేదు. మాలో ఉందంటే ఉంది కానీ నిద్రాణమైంది అనమాట. అది సర్లే ఈ బిజీ షెడ్యూల్లో సర్లే చూద్దాం అంటే మళ్ళీ ఎవరైనా చాలా మంది వచ్చి మమ్మల్ని హెల్ప్ అడుగుతారు, చేస్తాం. బట్ ఎస్పెషలీ ఇట్లా ఐడెంటిఫై చేసి అనేది మాకు ఐడియా లేదు. ఐడెంటిఫై చేసి ఎవరు ఎక్కడ ఏమైనా ఐడెంటిఫై చేయడం అనేది లేదు. సో ఈ సందర్భంగా మరొకసారి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకేమైనా ఉన్నాయా, ఏమన్నా చెప్పడానికి ఉందా? ఏం చదువుతున్నారు మీరు? మొత్తం ఓవరాల్ లాస్ట్ ఫస్ట్ లాస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు. మీకు ప్లే క్రికెట్ ఉందా సిస్టర్? ప్లే ఫుట్బాల్ ఐ స్పాన్సర్. ఓకే మీరేమైనా వాలీబాల్ ఆడుతుంటే నెట్ బాల్ క్రికెట్ ఓకే అంటే ఐ మీన్ ఏరియా తయారు చేయమంటారు లేకపోతే ఏమైనా కిట్ ఎక్విప్మెంట్ ఒకవేళ జేసీబీ పంపించమన్నా పంపిస్తాను. ఇక్కడ ఎవరైనా చెప్పి కావాలంటే జేసీబీ పంపించి సాధ్యత ఉందన్న కాలేజ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను దాన్ని స్పాన్సర్ చేస్తా. మీరు మంచిగా ఆడాలి, మరి అర్థమవుతుంది. మంచిగా ఆడుకుని ఏదాకా ఎక్కువ మీరు షటిల్ ఆడతారా? ఓకే ఇంతమంది ఎంత ఉన్నారా మీరు? సరే వాటర్ చెప్పేవి మీరు ఆడుకునే దానికి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో షటిల్ కావచ్చు, షటిల్ ర్యాకెట్స్, కాక్స్ అండ్ నెట్. మీకు ఫుట్బాల్ ఆడతారా? వాలీబాల్, వాలీబాల్, క్రికెట్ సరే కానీ బ్యాట్ బాల్ అంటే సరేనా ఆడాలి మరి ఆడతాం సార్. I'll sponsor very shortly. I will see that they have been given here. ఇక్కడ ఇచ్చేస్తాను. ఇచ్చేలాగా వన్ డే ప్లాన్ చేసి బాబు సార్తోనే మీకు వస్తాం. నేను బాబు సార్ వచ్చి మీకు చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ మీరు చదివిన తర్వాత యూ గో అవుట్ కదా, జాబ్స్ కోసం కానీ అక్కడ కానీ. బయట ఎట్లుంటుందంటే మీరు అగ్రెసివ్గా ఉండాలి లేడీస్, అర్థమవుతుందా? భయపడకూడదు ఇప్పుడు కూడా. భయపడతారా? భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. బీ అగ్రెసివ్, అర్థమైందన్నా? గట్టిగా మాట్లాడాలి. మీరు మెత్తగా మాట్లాడితే బయట ప్రపంచం డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మీరు యూ షుడ్ బి వెరీ బోల్డ్, అర్థమైందన్నా? అక్కర్లు వేసిస్తాను ఇప్పుడు. కరాటే అక్కర్లేదు, ఏం లేదు. మీ మాటనే, మీ నోరు చాలు. మీ వాయిస్ మాట్లాడాలంటే ఎవరైనా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, అంటే అయిపోతుందండి. అర్థం కదా? సినిమాలు చూస్తాంటారు కదా అప్పుడు, చూస్తాంటారు కదా సినిమాలు చూస్తాంటారు. మనల్ని ఇబ్బంది పెట్టేవారు. అగ్రెసివ్ డోంట్. ఇప్పుడు అప్పుడు నేను అగ్రెసివ్ చూస్తే ఏమొస్తుంది కాదు కదా. మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో బై వే ఆఫ్ జెస్చర్స్, అంటే సంజ్ఞలు చేయడం కానీ లేదంటే ఇట్లా సైడ్ రావడం కానీ, ఇవన్నీ పొద్దున యూ గో అవుట్ అంటే సమాజంలోకి మీరు వెళ్ళిన తర్వాత ఉద్యోగ బాధ్యతలో కానీ లేదంటే ఏదైనా ట్రావెలింగ్లో కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ యూ షుడ్ బి వెరీ కాషియస్. మోర్ ఓవర్ ఎవరినంటే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మోర్ అంటే ఎవరు నీ క్రెడెన్షియల్స్ అంటే నీ పర్సనల్స్ అనేది చెప్పకూడదు. ఇవన్నీ ఎందుకంటే మీరు ఫస్ట్లో బయటకు పోతేనే అంత కొత్తగా ఉంటుంది కాబట్టి
జనాలు కూడా బయట అదే రకంగా ఉంటారు. కాబట్టి వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. ఇది భయపడించినట్టు కాదు, ఇది ఒక మీకు బ్రెయిన్ వాష్ సెషన్ లాగా అనమాట. సో మీరు అనేది ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేసుకుంటూ అందరినీ గుడ్డిగా నమ్మకుండా ప్రతిదీ కూడా మీరు కొంచెం అలా కొన్ని రోజులు పోతే మీకు అలవాటు అయిపోతుంది. ఆ సమాజంలో తిరిగినామంటే నీకే అలవాటు అయిపోతుంది. అర్థమవుతుందా? తొందరగా వాళ్ళు ఏదో వీళ్ళు అయితే మనం త్వరగా వీళ్ళు అవుతాం. ఎందుకంటే బయటికి పోయి పడి కొంచెం అట్లా పోదాం ఇట్లా పోదాం అట్లా పోదాం జనరల్ ఉంటారు. బట్ ఎవరితో మనం ఫ్రెండ్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడంటే మీరు క్లోజ్ సర్క్యూట్లో ఉన్నారు, చాలా రెస్ట్రిక్టెడ్గా ఉన్నారు, చాలా సెక్యూర్డ్ జోన్లో ఉన్నారు. బట్ when you go out, బయటికి వెళ్ళినప్పుడు నెంబర్ ఆఫ్ చాలా మంది డిఫరెంట్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో మనం మింగిల్ అయితే పెట్టుకుంటారంటే ఫస్ట్ మనం ఇప్పుడు కూడా మనం బయటపడకూడదు. మనం అన్ని యూ షుడ్ బి సైలెంట్ స్పెక్టేటర్. అంటే సైలెంట్గా పక్కన పరిసరాలన్నీ అబ్జర్వ్ చేస్తాను. ఎవరు వ్యక్తి ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అన్నట్లు నిదానంగా మీరు వెళ్తారు కాబట్టి. అదేవిధంగా సో ఇప్పట్లో అమ్మాయిలు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, చాలా బ్రేవ్గా కూడా ఉన్నారు. కొంతమంది పాతలు ఉన్నారు కానీ అమ్మాయిలు కూడా స్ట్రాంగ్గా బ్రేవ్ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ కాన్షియస్నెస్ ఉంటే చాలు. ఇంకా మీరేం చేస్తున్నారు? మీరు చదువుకుంటున్నాం. ఎంతమందికి పోలీస్ కావాలండి? ఎవరైనా కానీ సరే ఎవరు వద్దా? పోలీసు వద్దా? నా కోసం వద్దు, మీకోసం అయితే ఓకే రైట్ 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 ఇంకా ఇంకా మీరేమైనా చెప్పేది ఉందా? ఏమన్నా అడిగేది కానీ చెప్పేది కానీ ఏమైనా ఉందా? ఎవరు మంచి డాన్స్ ఎవరన్నా మీరు? ఎవరు డాన్స్ ఒక 10 నిమిషాలు ఏం లేదు. సో ఎనీవే నన్ను ఈ ప్రోగ్రామ్ వీళ్ళకి ఏముంది, మీరు బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే రేపు పొద్దున్న మీ బాధ్యత మీకు చాలా అవసరం. ఎందుకంటే మీ మీద డిపెండెన్స్ చాలా మంది ఉంటారు. మీ పేరెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకా ఎవరైనా మీ సిస్టర్స్ అవ్వచ్చు, ఏదైనా ఉంటారు. సో వన్స్ మీరు బయటికి పోయిన తర్వాత సిగరెట్ మందు దాకుంటున్నారంటే బాధ్యత అనేది ఇంపార్టెంట్. ఆ బాధ్యత ఏం చేస్తుందంటే మిమ్మల్ని మీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ పేరెంట్స్ ఉన్నారు కదా మీ మీద డిపెండెంట్గా, మీ సిస్టర్స్ కానీ లేదంటే బ్రదర్స్ కానీ ఉంటారు. సో వాళ్ళతో భరోసా ఇవ్వాల్సింది మీరే. కాబట్టి మీరు బాగా చదువుకొని ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏదో ఉద్యోగంలో సెటిల్ అయితే మంచిగా ఉంటుంది. అయితే నువ్వు రన్నింగ్ చేస్తావు బాగా? నువ్వురా రన్నింగ్ చేస్తావా? వీళ్ళకి షూ ఉందా? సరే నా వరకు ఏదన్నా కానీ అది ట్రై టు మ్యాక్సిమం చేస్తాను. నేను ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ నేను చెప్పినట్లుగా చేస్తాను. సో మీరు కూడా బాగా ఆడుకోవాలా, బాగా తినాలా, బాగా చదవాలా. ఈ మూడే అంతే కాన్సెప్ట్స్. ఓకే, లీడ్ యువర్ లైఫ్ హ్యాపీలీ అంతే. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా పిల్లలు ధైర్యం ఇక్కడమే కాకుండా మరి వాళ్ళకు మీరు చేస్తున్నాం సార్, మీకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. కాకపోతే మా పిల్లలు భయస్తులు కదా సార్. జస్ట్ మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తామన్నమాట. మరి మేము వెనెలని పిలుస్తాము, నన్ను నిలవరా సార్. ఈ పాప
3 years ఉంది, అక్కడ ఉన్నాను, అక్కడ 3 years ఏజ్ అప్పుడు మనం ఎస్పీ ఆర్కే రవికృష్ణ గారు వచ్చినారు సార్. చాలా క్యూట్గా ఉండేది అనమాట. సార్ ఎత్తుకొని మీ పేరేమంటే వెనిలా అని చెప్పేసాను అనమాట. తర్వాత ఇమీడియట్గా మీ పేరేమని అడిగింది సార్ని, ఎస్పీ సార్ని, మీ పేరేమని అడిగింది అనమాట. మా పిల్లలు ధైర్యవంతులే సార్. సార్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్, మీరు చూస్తున్నారు కాబట్టి మరి మీ దగ్గరికి లైట్ మైండ్ పీపుల్ వస్తుంటారు సార్. జస్ట్ ఇప్పుడు ఒక అబ్బాయిగిరి అనేది ఉంది, డీడీ పీపుల్ ఉన్నారనేది కొంచెం అవేర్నెస్ కల్పిస్తే మాకు చాలా మంచిది సార్. మరి పోతే సార్ వాళ్ళ మిస్సెస్ ఎలాగైతే హెల్ప్ చేస్తుందో సారాంశంలో ఒక మాటలు మనం చెప్పుకోవాలనుకుంటే, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు భిన్న అని చెప్పేసి సారు చెప్పిన మొత్తం సారాంశం ఏంటంటే అదే చెప్పేసి అనమాట. మరి సార్ మా పాప కూడా ఫస్ట్ శాలరీ వీళ్ళ కోసమే ఖర్చు పెట్టాం సార్. మీరు మిస్సెస్ చెప్పినట్టుగానే పోతే నెక్స్ట్ నుంచి సార్ వీళ్ళకి ఎడ్యుకేషన్ విధానం కూడా సార్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. పోతే మేము సీనియర్ సిటిజన్ సార్ 6-7 years 6 years అనమాట. మరి మేము అక్కడ నుంచి కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉంది పాప, కొంచెం సెటిల్ అయిపోతే ఇంకా కొంచెం మేము మీరు టైం స్పేర్ చేయగలం. పోతే ఎడ్యుకేషన్ విషయంలో కూడా మేము హెల్ప్ చేయగలం సార్. పోతే మా మిస్సెస్ కూడా ఇంగ్లీష్ టీచర్ అనమాట. మరి వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడేది అనమాట. ఎడ్యుకేషన్ కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి ఫ్యూచర్లో అనుకుంటున్నాం సార్. మరి ఆ విధంగా కూడా చేస్తామన్నమాట. మరి సారు మనకి ఇంత ధైర్యాన్ని ఇచ్చారు. పోతే మీరు ఆటలంటే ఆనందం కదా, మీ జీవితాల్లో ఆనందం నింపడం కోసం మరి మీకు హెల్ప్ చేస్తామన్నారనమాట. మరి వీటితో పాటు ఏంటంటే మనకు ముఖ్యం చదువు అనమాట. ఎందుకంటే మన పరిస్థితులను బట్టేసి మనకు ఆస్తి అవన్నీ కూడా చదివే కాబట్టి దాని మీద మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇచ్చేస్తే మనము సార్ లాంటి వాళ్ళు చాలా మంది మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారనమాట. మరి మొదటి నుంచి కూడా సారంగ సిస్టర్ చూస్తూ ఉన్నారు. మరి 2 నిమిషాలు సారంగ సిస్టర్ కూడా ఇస్తామన్నమాట. సారంగ సిస్టర్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మైక్ ఆఫ్ చేసింది ఒకసారి ఆఫ్ చేసింది. నాయుడు సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు, రాణి సార్ గారు, మేడమ్స్, చిన్నారి పిల్లలు, బిడ్డలారా, అంటే ఈరోజు మనకి ఎంతో సంతోషకరమైన దినం. ఎప్పటి నుండో అందరూ అంటే ఈ సెంటర్ స్టార్ట్ చేసిన అప్పటి నుండి మాకు గవర్నమెంట్ వరకు చాలా ప్రోగ్రామ్ జరిగింది సార్. నేషనల్ ఎక్స్కల్ రోడ్స్ సొసైటీ, ఏపీ సైట్స్ అన్నీ. కానీ ఇప్పుడు ఒక 5 years నుండి ప్రాజెక్ట్ అన్నీ క్లోజ్ అయింది. బికాస్ ఎన్సీఆర్ ప్రాబ్లం అన్నీ క్లోజ్ అయింది. కానీ మేము ఇది లోకల్ కాంట్రిబ్యూషన్తో నడిపిస్తున్నామని గౌరవంతో మేము చెప్తున్నాం. ఎందుకంటే చాలామంది దాదాపు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు సార్. నేను 6 years బ్యాక్ ఇక్కడ 4 years అంటున్నాను. అప్పటి నుంచి సార్ వస్తున్నారు. అప్పుడు వెంటనే 1 year లేదు ఆ పాపకి. 1 year 6-7 months ఆ పాప ఇక్కడికి వచ్చారు. అప్పుడు సార్ ఉన్నారు. అంటే అలాగే సార్ అలాగే చాలా మంది ఇక్కడికి వచ్చి సహాయం చేస్తున్నారు. ఆ విధంగా కూడా కాబట్టి ఇప్పుడు శ్రీనివాస్ అంతా మన CWCSకి పిల్లలు రిజిస్టర్ చేసినాం కాబట్టి మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్తో మేము కనెక్ట్ అంటే వాళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాతే మాకు సెంటర్ కూడా రన్ చేయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. సర్టిఫికెట్ ఉంది, గర్ల్స్ కానీ బాయ్స్ సపరేట్ ఆపరేట్ అని మేము సర్టిఫికెట్ తోటే ఈ మన దగ్గర మెడిసిన్ హోమ్ సెంటర్ రన్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి నెల CWCS వాళ్ళు కూడా ఇక్కడ విజిట్కి వస్తున్నారు. వాళ్ళది హెల్త్ కానీ ఏదైనా చూసుకొని వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి చాలా మందికి మేము ఏఆర్టీ పెన్షన్ అన్ని ఇస్తున్నాం. అది కాకుండా ప్రత్యేకంగా అంటే వీళ్ళు సంతోషపెట్టడానికి అందరికీ ఇప్పుడు న్యూట్రిషన్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంది కాదు ఈవినింగ్ టైంలో, ఇది డెత్, ఎవరైనా డెత్ యానివర్సరీ, పెళ్ళి, బర్త్డే చాలా దాఖలు వచ్చి ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మాకు ఫుడ్ విషయంగానే ప్రాబ్లం లేదు. మళ్ళీ మా ఆర్గనైజేషన్ నుంచి కూడా మీకు మా తరపున మా సిస్టర్స్ వేరే చోట్ల జాబ్ చేసుకుని ఆ సాలరీతోనే మేము ఇక్కడ రన్ చేస్తున్నాం. అలాగే మనకి 89 స్టార్ట్ అయింది లెప్రసీ పేషెంట్స్ డోర్ టు డోర్ సర్వే జరిగి అప్పుడు చాలా సర్వే జరిగి అప్పుడు 10-50 above 100 వరకు ఇక్కడ పేషెంట్స్ స్టార్ట్ చేసినాం. తర్వాత 2001లో
ఇది కేఆర్ సపోర్ట్ సెంటర్ స్టార్ట్ చేసి అడల్ట్కి అలా స్టార్ట్ చేసిన తర్వాత 2006లో స్టార్ట్ చేసిన పిల్లల కోసం అలా అక్కడ నుండి జరుగుతుంది. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు ఇది మా సెంటర్కి వచ్చి ఈ పిల్లలతో ప్రత్యేకంగా వాళ్ళకి కావాల్సింది ఎప్పుడైతే వీళ్ళు మా ఇంటిలో సంతోషం ఉండాలి, వాతావరణంలో సంతోషం ఉండాలి కాబట్టి సంతోషపెడుతున్న ఫస్ట్ మీరు ప్లే థింగ్స్ వీళ్ళకి ఇస్తామని చెప్తాను కాబట్టి మాకు చాలా సంతోషం. మీకు చాలా గౌరవంతో మేము అందరూ క్లాప్ కొట్టి సార్ శ్రీనివాస్ సార్ ఇక్కడ ఎప్పటి నుండి వస్తున్నారు. ఆరోగ్యం కానీ ఇక్కడ ఇన్స్పిరేషన్ థ్యాంక్స్ మేడంతో పాటు వస్తున్నారు. చాలా గౌరవంతో సార్ వాళ్ళు కూడా మీరు మన దానియల్ సార్ గారు ఇప్పుడు పిల్లలకి మంచి డ్రెస్ ఇస్తారు సార్. పోయినసారి కూడా దానికి ముందు ఫ్రాక్ అందరు ఆ డ్రెస్తో పిల్లలు డాన్స్ కూడా చేశారు. ఇక్కడ కాదు, ఇక్కడ డాన్స్ చేసిన తర్వాత వాళ్ళు వేరే వెళ్ళి ఈవెన్ కేరళ కూడా ఆ డ్రెస్ తీసుకొని వాళ్ళు ప్రేయర్ డాన్స్ చేస్తున్నారు. బయట ఫ్రాక్ చేస్తున్నారు కాబట్టి చాలా అందంగా ఉన్నారు. దానిలో డాన్స్ కూడా వేశారు. చాలా మంచి డ్రెస్ తీసుకొస్తున్నారు. వేరే డోనర్స్తో అడిగి ఇక్కడ వాళ్ళకి వస్తువులు కానీ ఏదైనా అన్ని మేము ఏదైనా అడిగినప్పుడు సార్ వేరే తీసుకొచ్చిన చాలా థ్యాంక్స్ సార్కి మేడమ్స్కి చాలా థ్యాంక్స్. అదేవిధంగా లాస్ట్ మేడం ద్వారా ఇక్కడ ఇదన్నీ మేడం బడ్జెట్లోనే ఉంది. మేము కూడా చాలా థ్యాంక్స్ మేడం. సో ఇంకా మళ్ళీ మీరు రాండి అని చెప్పి మాట ముగిస్తున్నాం. దేవుడు ఎప్పుడు మీతో ఉండాలని మేము కోరుకున్నాం. ఎప్పుడు మీకోసం కానీ మీ ఫ్యామిలీ పరంగా కానీ ఎప్పుడు దేవుడు మీతో ఉన్నాడు. మేము మా పిల్లలు ఎప్పుడు మిమ్మల్ని ప్రార్థన మేము ఎప్పుడు గుర్తుపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. రోజు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు ఎక్కడ వెళ్తున్నారు వాళ్ళ పేరు అని రాసుకుని మేము ప్రార్థన చేస్తామని మళ్ళీ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో రియలీ హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళు ఒకసారి యాక్టివ్ క్లాస్లో రీజన్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ అంటే వాళ్ళ పేరెంట్స్ని కానీ లేదంటే వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ని అందరినీ వదిలేసి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనమంతా ఇక్కడ ఉన్నాం, గుర్తుపెట్టుకున్నాం. అవునా కదా? వాళ్ళ డెడికేషన్ సర్వీస్ అంటే హ్యుమానిటీ పట్ల వాళ్ళకున్న సర్వీస్ మోటో సర్వీస్ చేయాలి అనేది. సో నిజంగా అంటే ఇట్స్ గ్రేటెస్ట్ సర్వీస్ వాళ్ళు చేస్తాండి. ఫ్యామిలీ వాళ్ళందరినీ వదిలేసి ఎక్కడో కేరళ కేరళ ఉంటుంది. సిఎస్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ కేరళ నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఏం అవసరం ఉంది? కేవలం ఇన్స్పైరింగ్ అనమాట. డెడికేషన్ అంటే ఏదో సర్చ్ చేయాలి, వీళ్ళకి చేయాలి అనే ఉద్దేశం. వాళ్ళు లేకపోతే ఈరోజు ఇక్కడ ఎవరు ఉంటారు చెప్పు? ఎవరు ఉండరు కదా. మీరు ఉండరు, మేము ఉండరు. వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకొని మీరు వచ్చినారు, మీరు చూసుకొని మేము వస్తున్నాం, మమ్మల్ని చూసుకొని ఇంకోరు వస్తారు. ఒక అట్మాస్ఫియర్ అనేది ఏర్పడతా ఉంది. సో ఈ కేర్ టేకర్ ఎవరైతే సిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నిజమైనటువంటి ధన్యవాదాలు, మన మనస్ఫూర్తిమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే సిస్టర్ వాళ్ళు కూడా మేము చెప్తూ ఉంటాం సార్, మాకు ఏదైనా థ్యాంక్స్ చెప్తే సిస్టర్ మీ ముందు మేమంతా మీరు మీ లైఫ్ను సాక్రిఫైస్ చేసేసి మీరు వీళ్ళ కోసం చేస్తున్నారు, మేము మా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఏదో మేము కొత్త చేస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి సిస్టర్ వాళ్ళు మేము చెప్తూనే ఉంటాం అనమాట. మరి ఇప్పుడు సాంగ్ టైం ఉంది కాబట్టి ఒక సాంగ్కి డాన్స్ అనమాట. ఓకేనా? గర్ల్స్ ఒకటి బాయ్స్ ఒకట. ఓకే, ఇక్కడ 2 కేటగిరీస్ అంట. మరి ఒక బాయ్స్కి ఒక